ఆ రోజు ఏఎస్సి శంకర్రావు గారు ఇలాగ వెనకాల నుండి డ్రామా నేర్పించి మేము ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వరకు వాళ్ళని ఎవరిని రెప్పించలేదు. ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇంటికి వచ్చాము. మేము ఇంటికి వచ్చినండి మ్యారేజ్ చేసుకోరని అమ్మాయిని అబ్బాయిని ఇంటికి రెప్పించారు. మేము కాలు కూడా కొడుకోలేదు, తినేసి కారుతో బయలుదేరాము. ఈలోపు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మరి? అమ్మాయికి అడిగాం, అమ్మ ఒక్కరోజు ఒక్క నైట్ నా ఇంటికి రాంతే, నాన్న మీరందరూ కలిపి నన్ను ఏది చేసేస్తారని నేను రాను, అమ్మాయిని ఏది చేసేస్తారు అనేసి నాకంతే సరేలే మనిషి ఒక 2 రోజులు ఆగాను సార్. ఆ 3-4 రోజు అమ్మాయికి 18 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు పుట్టినరోజు చేసుకుంది. ఆ పుట్టినరోజు కూడా నాకు ఒక్కగానే కూతురు నేను వదులుకోలేక నా మేనలతో వాళ్ళతో వెళ్ళి కేక్ ఇచ్చేసి నేను బయట ఉండి కేక్ ఇచ్చేసి నేను చేసి వాళ్ళకి అక్కడికి నిలబెట్టాను. నిలబెట్టిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు మేము మ్యారేజ్ చేద్దాం అంటే సరేనమ్మా మీరు మటుకు మీరు చేసుకోండి, నా కుటుంబంలో నా పెద్దలు నా అబ్జల్లు నా అన్నములు అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ నేను మాట్లాడాలి కదా, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ అయితే వేరేగా ఉంటుంది కదా, నేను వాళ్ళందరిని ఒప్పించి నేను చేస్తాననేసి వాళ్ళందరిని ఒప్పించి నేను కూడాను రిసెప్షన్ గ్రాండ్గా పెట్టాను. ఒక 5-6 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాను. అందరికీ తెలుసు, వెంగళకోనలో మొత్తం చుట్టుపక్కల అందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇంతవరకు సవ్యంగా ఉన్నారు అనుకున్నాను సార్. నాకు తెలియదు అవి పాపం పుణ్యం. నా అల్లుడికి ఏదైనా ఆడు చదువులేదు పెద్ద, నా అల్లుడికి ఏదైనా సరే నేను ఏదో ఒకటిలా చేసి నా అల్లుడిని 10 మందిలో నిలబెట్టాలా, 10 మందిలో గౌరవంగా చేయాలా అని నేను ప్రయత్నం చేసి నేను చాలా దగ్గర కంపెనీలు అంటే నేను ఉద్యోగం ప్రయత్నం కూడా చేశాను. ఉద్యోగం ప్రయత్నంకి వెళ్ళమంటే ఎల్లువాడు వచ్చాడు, శాస్త్రం అయినవాడు ఈ అమ్మాయిని అంతేమో